భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పేసి ఈ మత గ్రంథాలే చెప్పినాయి కదా. ఇప్పుడు ఏ మత గ్రంథాలను బట్టి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ, దాంట్లో స్నానం చేయాలని అంటున్నారు. అదే మత గ్రంథాల్లో భగవంతుడు సర్వాంతర్యామి, మీరు ఎక్కడున్నా సరే మీ చుట్టూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మీరే కదా చెప్తున్నారు. ఆ మత గ్రంథాల్లో ఋషులు రాసినయే కదా మీరు అందరూ చదువుతున్నారు. మరి అట్లాంటప్పుడు మనుషుల్ని ఎందుకు ప్రేరేపిస్తున్నారు మత ప్రచారాల కోసం? కొన్ని జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటున్నారంటే అది లేదు. తొక్కేసలాట, ప్రాణాలు పోతున్నాయి. మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం అని చెప్పేసి అంతమంది చనిపోయారు, ఎంతోమంది గాయాలైంది. ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే భక్తి అనే పిచ్చిలో ప్రజల మూఢనమ్మకం అనే అనుకోవాలా? ఎటు జరుగుతుంది? మనిషి నడవడిక ఎటుపోతుంది? ఆలోచించండి కొంచెమన్నా సరే. మీ ఆలోచన విధానాన్ని బట్టి మనిషి నడవడిక అనేది సాగాలి కదా.